హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు. ఈరోజు రెసిపీ చిన్న చేపల పులుసు. ఎప్పుడు చేసినా చాలా తక్కువ టైంలో ఎంతో టేస్ట్గా ఉండే ఈ చిన్న చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ పులుసు కోసం నేను 1/2 kg చిన్న చేపలను తీసుకున్నానండి. తీసుకుని వాటిని తలా తోక కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్నానండి. చూసారుగా, ఇలా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి చేపలని. ఈ పులుసు కోసం మనం ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలండి. తీసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ పోసి వాటిని నానబెట్టాలండి చింతపండుని. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అయ్యాక ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1.5 స్పూన్ కారం వేసి వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు ఫ్రై అయ్యాక మనం ముందుగా క్లీన్ చేసుకున్న చిన్న చేపలను ఈ మసాలాలో వేసి వెంటనే కలుపుకోవాలండి. ఇవి ఎక్కువసేపు అలా మసాలాలో ఉన్న తర్వాత కలిపితే అవి ముక్కలు ముక్కలుగా చితికిపోతాయండి. అందుకే మనం చేపలను వేయగానే వెంటనే ఒకసారి కలుపుకోవాలండి. ఈ చేపలన్నిటికీ మసాలా పట్టే వరకు కలుపుకొని నెక్స్ట్ ఇందులో మనం ముందుగా నానబెట్టిన ఈ చింతపండు గుజ్జుని వేయాలండి. ఒకసారి ఈ చేపలు చితకకుండా నిదానంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకుని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉండాలి. అంటే గరిటెతో కాదండి, ఒక్కసారి ఆ పాన్ను పట్టుకుని నిదానంగా అటు ఇటు మూవ్ చేస్తూ కలపాలండి. అంతేగాని మనం గరిటెతో కలపకూడదు. కదిపితే ముక్క మొత్తం చిదిగిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారుగా ఎంత బాగా ఉడికిందో, ఆయిల్ ఎలా పైకి తేలిందో చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవడం. ముద్దకి ముక్క వచ్చేటట్టుగా తింటే సూపర్గా ఉంటుందండి. కదండి, ఈ చిన్న చేపల పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.